రాష్ట్రంలో సిమెంట్ కి డిమాండ్ రోజురోజుకి పెరిగిపోతుంది. రియల్ ఎస్టేట్ జోరుగా ఉండటంతో పాటు ప్రభుత్వం చేపట్టిన ఇరిగేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు పెరుగుతుండటంతో సిమెంట్ కి డిమాండ్ అంతకంతకు పెరుగుతోంది. దీంతో దేశంలోనే అత్యంత ఎక్కువ సిమెంట్ వినియోగించే రాష్ట్రంగా తెలంగాణ రికార్డుకెక్కింది. రాష్ట్రంలో సిమెంట్ అమ్మకాలు భారీగా పెరిగాయి. 2017తో పోలిస్తే 2018లో 45% వృద్ధి నమోదైంది. దేశంలోనే అత్యధికంగా సిమెంట్ వినియోగించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. హైదరాబాద్తో పాటు ప్రధాన పట్టణాల్లో ఇండిపెండెంట్ హౌసెస్ నిర్మాణం అనూహ్యంగా పెరగడంతో పాటు ప్రభుత్వ ప్రాజెక్టుల నిర్మాణం తోడవడంతో సిమెంట్ వినియోగం భారీగా పెరిగింది. 2017లో 9 మిలియన్ టన్నుల సిమెంట్ను వినియోగిస్తే 2018లో 13 మిలియన్ టన్నుల సిమెంట్ వినియోగం జరిగింది. సిమెంట్ మొత్తం వినియోగంలో వ్యక్తిగత గృహాలకు 55% వరకు ఉంటోంది. ప్రభుత్వాలు చేపట్టే ప్రాజెక్టులు, రోడ్లు, భవనాలకు సంబంధించి 5 నుంచి 10% వినియోగం ఉంటోంది. కానీ రాష్ట్రంలో మొత్తం సిమెంట్ అమ్మకాల్లో ప్రభుత్వ ప్రాజెక్టులకే 25% సిమెంట్ వినియోగించినట్టు ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకి ప్రతి నెల 1,00,000 టన్నుల సిమెంట్ వాడుతున్నారు. మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకి కూడా సిమెంట్ వాడకం పెరిగింది. 2017 సంవత్సరం నుంచి కంపేర్ చేస్తే 2018 సంవత్సరంలో తెలంగాణలో డిమాండ్ చాలా బాగా పెరిగింది. ఎందుకంటే ఈ డిమాండ్ అంటే ఎవరికి ఊహించని విధంగా 45% పెరిగిందండి. ఈ 45% డిమాండ్ పెరగడం అనేది మన హోల్ ఇండియాలోనే ఒక ఫస్ట్ టైము. అండ్ దట్టు తెలుగు రాష్ట్రాలు డివైడ్ అయిన తర్వాత తెలంగాణలో ఒక సుస్థిర ప్రభుత్వం ఉండడం వల్ల ఇటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ బాగా జరుగుతున్నందువలన ఈ గ్రోత్ రికార్డ్ అయిందండి. అంటే దీనికి ముఖ్యంగా చెప్పాలంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ మేజర్ కన్జంప్షన్. కాళేశ్వరం ప్రాజెక్ట్కి దగ్గర 1,00,000 టన్నుల పైన నెలకి కన్జంప్షన్ ఒక ప్రాజెక్టే కన్జ్యూమ్ చేస్తుంది. అంటే అలాంటి ప్రాజెక్ట్తో పాటు మనకు మిషన్ భగీరథ కానివ్వండి, మిషన్ కాకతీయ కానివ్వండి, తర్వాత ఈ కొన్ని రోడ్ ప్రాజెక్ట్స్, అలాగే వీకర్ సెక్షన్ హౌసింగ్కి 2 BHK హౌసెస్ కానివ్వండి, ఇవన్నీ ముఖ్యమైన కారణాలు సిమెంట్ డిమాండ్ పెరగడానికి తోడ్పడుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. అంటే మిగతా రాష్ట్రాల కంటే ముందంజలో ఉంది. అంటే దక్షిణ భారతదేశంలో కానివ్వండి, ఈవెన్ ఆల్ ఇండియా లెవెల్లో చూస్తే కూడా తెలంగాణ ముందు వరుసలో ఉందండి. రాష్ట్రంలో సిమెంట్ డిమాండ్ పెరిగినా సప్లై మాత్రం తగ్గడం లేదు. ఏటా రాష్ట్రంలో 40 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి అవుతోంది. ఇందులో 13 మిలియన్ టన్నులు రాష్ట్రంలోనే వినియోగిస్తున్నారు. 2019లో ఈ వినియోగం 15 మిలియన్ టన్నులకు చేరే అవకాశం ఉంది. రాష్ట్రంలో స్టెబుల్ గవర్నమెంట్ ఉండడంతో ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు కొనసాగించడంతో పాటు మరికొన్ని కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. 2019 చాలా బాగుంటుందని నేను ఊహిస్తున్నాను. ఎందుకనంటే మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ సుస్థిరమైన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఇదే డెవలప్మెంట్ యాక్టివిటీ కంటిన్యూ అవుతుందని మేము ఆశిస్తున్నాము. అండ్ నాకు తెలిసినట్టు మటుకు ఇప్పుడు ఒక మినిమం లెవెల్ 4-5 lakhs పర్ మంత్ కన్జంప్షన్ ఉండే తెలంగాణ రాష్ట్రం 10-12 లక్షలకు చేరింది. ఈ సేమ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కంటిన్యూ అవుతే ఖచ్చితంగా ఈ 12-13 లక్షల నుంచి 14-15 లక్షలకు డిమాండ్ వెళ్ళి మినిమం డబుల్ డిజిట్ గ్రోత్ అనేది ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంకా దానికంటే ఎక్కువనే ఉండొచ్చు కానీ తక్కువైతే ఉండదు. జనవరి నుంచి మే వరకు ఎక్కువగా నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి. ఈ టైంలోనే ఎక్కువగా సిమెంట్కు డిమాండ్ ఉంటుంది. కానీ 2018 జనవరి నుంచి ఇప్పటి వరకు ప్రతి నెల సిమెంట్కు డిమాండ్ గ్రోత్ పెరుగుతోంది.